మొన్నటి వరకు E10 పెట్రోల్, ఆ తర్వాత E20 పెట్రోల్, ఇప్పుడు E30 పెట్రోల్. ఇకపై పెట్రోల్లో 30% ఇథనాల్ మిక్స్ చేయబోతున్నారు. దీనికి అనుమతి ఇచ్చింది BIS. చమురు దిగుమతుల భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. E30 పెట్రోల్ పై వాహనదారులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే E20 పెట్రోల్ తోనే మైలేజ్ తగ్గడం సహా ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది, వాహనాల పార్ట్స్ కొన్ని పాడవుతున్నాయన్న ఆరోపణలు, అలాగే చాలా మంది దీని మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం అలాంటిది ఏమీ లేదు, E20 గానీ E30 పెట్రోల్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. అయితే మైలేజ్ తగ్గడం సహా ఇంజిన్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది, అది నిజమే అంటున్నారు ఆటోమొబైల్ నిపుణులు. ఇప్పటి వరకు E20, ఇక్కడ నుంచి E30, రేపో మాపో E50 కూడా రావచ్చేమో. పెట్రోల్లో ఇథనాల్ ని కలపడాన్ని ఈ పెట్రోల్ అంటారు. అంటే 20% ఇథనాల్, 80% పెట్రోల్ ఉంది. ఇది ప్రస్తుతం నడుస్తున్న ఫార్ములా. లేటెస్ట్ గా పెట్రోల్లో 30% ఇథనాల్ మిక్స్ చేయొచ్చని BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త ప్రమాణాల్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై కూడా చేసింది. వెస్ట్ ఏషియాలో వార్ ఎఫెక్ట్ తో క్రూడ్ ఆయిల్ సమస్య ఉత్పన్నమైన సంగతి తెలిసింది. ఈ క్రమంలో చమురు దిగుమతుల భారం తగ్గించడమే లక్ష్యంగా E20 గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది BIS. కేంద్రం ఉద్దేశం మంచిదే, కానీ E30 పెట్రోల్ పై వాహనదారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. E20 పెట్రోల్ అప్పుడే చాలా మంది దీని గురించి మాట్లాడారు. ఇక ఇప్పుడు E30 అంటున్నారు. ఇథనాల్ శాతం ఎక్కువగా ఉన్న పెట్రోల్ వాడితే మైలేజ్ తగ్గుతుందా? తరచుగా వెహికల్స్ గ్యారేజ్ కి వెళ్లాల్సి రావచ్చా? 2023 ముందు తయారు చేసిన వాహనాలకి E30 వర్కౌట్ అవ్వదంటున్నారు. మరి పాత వెహికల్స్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే 2021 నుంచి 2023 వరకు తయారైన వాహనాలు E10 కి అనుకూలంగా తయారు చేశారు. వాటిలో E20 పెట్రోల్ వాడితే మైలేజ్ తగ్గుతుందని గుర్తించినట్లుగా చెప్తున్నారు. మా ప్రతినిధి ఎలేందర్ దీనిపై మరింత సమాచారం ఇస్తారు. ఎలేందర్, ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది, నోటిఫై కూడా చేసేసింది. కేంద్రం నిర్ణయం సరే, మరి ఈ వాహనదారులో ఉన్న అపోహలని ఎవరు క్లియర్ చేస్తారు? ఇవి నిజాలే అయితే కేంద్రం ఎందుకు మిక్సింగ్ అమలు చేస్తుంది? ఒకవేళ అపోహలైతే వాటిని నివృత్తి చేసేందుకు కేంద్రం ఏం చేయబోతోంది? రైట్, పూర్తిగా ఇప్పుడు ఇథనాల్ వాడకం పెరుగుతుంది. అంటే పెట్రోల్లో ఇథనాల్ శాతం పెరగడం వల్ల పెంచుతున్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు వాహనదారులో ఒక అపోహలు కంటిన్యూ అవుతుంటే మెకానిక్ కావచ్చు, లేకపోతే పెట్రోల్ బంక్ యజమానులు కూడా కొంతవరకు కొన్ని వాదనలు వినిపిస్తున్నటువంటి బయటికి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం ఒక వెహికల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి 2023కి ముందు తయారైనటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా E20, అంటే ఇథనాల్, పెట్రోల్లో 20% ఇథనాల్ ఉంటే వాటికి కండిషన్ ఏం కాదు, లేకపోతే మైలేజ్ కావచ్చు, పికప్ కావచ్చు, దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదనేది మెకానిక్స్ చెప్తున్నారు. సో కొద్దిసేపటి క్రితం మనం మెకానిక్తో ఫోన్లో మాట్లాడినప్పుడు మాత్రం ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఏదైతే 23కి ముందున్నటువంటి వెహికల్స్ చాలా వరకు పాత వాహనాలు ఉంటుంటాయి కాబట్టి ఆ వాహనాల పరిస్థితి మాత్రం తప్పకుండా 3 to 5% వరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా పికప్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కుతున్నప్పుడు ఆడ పికప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో అలాంటి టైంలో పికప్ అందుకోవడంలో వాహనం చాలా ఇబ్బంది పడుతుంది. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఇథనాల్ పర్సెంట్ని పెంచుతున్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో దానికి తగ్గట్టుగానే వెహికల్కి సంబంధించి, అంటే ఇంజన్లో వచ్చేటువంటి కొంత ఇంజన్ ఆయిల్ పలచబడడంతో పాటుగా వాటి కొన్ని పరికరాలు, అంటే కొన్ని సంబంధించినటువంటి ఎక్విప్మెంట్లో కొంత ర్యాపిడ్ జరగడం వల్ల వాహనం కొంత ఇబ్బంది వల్ల కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మెకానిక్ షెడ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అనేది మెకానిక్స్ చెప్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా మెకానిక్స్ ఒక విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏవైతే ఇబ్బంది పడతాయో విడిభాగాలు ఏవైతే ఉంటాయో, రబ్బర్ కావచ్చు, కొంత రబ్బర్ లాంటి దీనికి సంబంధించినటువంటి పాడయ్యేటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో, ఎక్విప్మెంట్ ఏవైతే విడిభాగాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వెంటనే, అంటే అది అమలు చేసే లోపే వాటికి సంబంధించినటువంటి విడిభాగాలు అందుబాటులో ఉండే విధంగా మెకానిక్ కావచ్చు, అంటే ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ విడిభాగాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలనేది మెకానిక్స్ కొంతమంది చెప్తున్నారు. దాంతోపాటు వాహనదారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం ఒక వైడ్ యాంగిల్లో ఆలోచిస్తే వెహికల్కి సంబంధించి కావచ్చు, పర్యావరణానికి సంబంధించి కావచ్చు, మన భవిష్యత్తు గురించి కావచ్చు,
ఈ నిర్ణయం మంచిదే అయినప్పటికీ కూడా ఇంత సడన్గా తీసుకోవడం వల్ల వాహనదారులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా దాదాపుగా అంటే 70% వరకు కూడా పాత వాహనాలే ఉంటాయి. అంటే 23కి ముందు కొన్నటువంటి వాహనాలే దాదాపు 50 to 60% ఉంటాయనేది రవాణా శాఖ అధికారుల లెక్కల ద్వారా తెలుస్తుంది. సో ఆ వాహనాల పైన ఎఫెక్ట్ పడుతుంది. అవి త్వరగా మెకానిక్ షెడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అవి పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి విడిభాగాలు కావచ్చు, వాళ్ళకి కొంత అవేర్నెస్ కలిగించిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుంది అనేది కొంతమంది నిపుణులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, దీనికి సంబంధించి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం బయటికి ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి విషయం అయితే